హలో గైస్, వెల్కమ్ టు వైఎస్ ఏ టు జెడ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం బొర్రా గుహలకి అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి, ఇది బొర్రా గుహలు స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇదైతే మనం డౌన్ దిగుతున్నాం. లోపలికి వెళ్తుంటే వ్యూ ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు చూడవలసిందండి ఇది. బొర్రా గుహలు అయితే న్యాచురల్గా ఫామ్ అయింది అది. ఈ లోపలనే కేవ్స్ అనేది వర్షం నీరు పడి ఇలా ఫామ్ అయింది. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తప్పకుండా వెళ్ళండి, ప్రతి ఒక్కరు వెళ్ళండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈరోజు అయితే మన ఫుల్ బ్లాగ్ అయితే నేను చూపిస్తాను మీకు. అరకైతే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ అయితే 4కి అయితే మేము స్టార్ట్ అయిపోయింది మా కార్లో. చూడండి ఎక్సలెంట్గా అసలే. ఇప్పుడైతే తెల్లారైతే అయిపోయింది. అరకు మనం దగ్గరలో వెళ్తున్నాం. ఇంకా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. మొత్తం కొండలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఇక్కడైతే ఆగామండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఆగాం. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, చూపిస్తాను మీకు. అమ్మవారి పేరు కొత్తమ్మ తల్లి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారిని దర్శనం చేసుకోండి. చూడండి, శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారు, కాశీపట్నం. కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి కొత్తమ్మ తల్లి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం వెళ్ళేది ఫుల్ ఘాటీ రోడ్డు. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు అనేది మనకు ఉండాలి. ఖచ్చితంగా దండం పెట్టుకోండి. దర్శనం చేసుకున్న తర్వాతనే మీరు స్టార్ట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారు అయితే చాలా చల్లని దేవత అండి. దర్శనం చేసుకోండి. మేమైతే ఫ్యామిలీతో అయితే నేను ఇదే ఫస్ట్. ఇంతకుముందు అయితే మా రిలేషన్స్ తోటి అయితే వెళ్ళాను. ఇక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా కొండలు అయితే మొత్తం స్టార్ట్ అవుతాయండి, చూపిస్తాను మీకు ఇప్పుడు. నేచర్ అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుంది, చూడండి ఒకసారి. మా పిల్లలు అయితే కార్లో అయితే బాగా సందడి చేశారు. చూడండి ఆ కొండల లొకేషను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం కంప్లీట్ ఘాట్ రోడ్డు. నేనైతే నార్మల్గా మనకు డ్రైవింగ్ వచ్చు, బట్ ఏంటంటే ఫ్రెండ్ కార్ అయితే తీసుకెళ్ళాం. ఫ్రెండ్ కూడా వచ్చారు, ఆయన పేరు సిద్దిబిట్టలు. ఓకే, చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఘాట్ రోడ్ అంటే మామూలుగా ఉండదు, ఇంకా తిప్పుతూ ఉంటుంది. కానీ అలాగ కొండ పైకి చాలా హైట్లో ఉంటుంది. సైడ్ లొకేషన్ కానీ, వ్యూ కానీ, సీనరీ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ అరకునైతే ఆంధ్ర ఊటీ అంటారండి. లంబసింగి అయితే ఆంధ్ర కాశ్మీర్ అంటారు. ఎందుకంటే లంబసింగి మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా తక్కువ టెంపరేచర్ అనేది అక్కడ అవుతుందండి. అవి మిగతా వీడియోలు కూడా వస్తాయండి మన దగ్గర. మొత్తం ఇది ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళిన వీడియో ఇది. ఈ వ్లాగ్ స్టార్టింగ్ వ్లాగ్ ఇది. ఇంకా మిగతా కూడా పెడతా ఉంటాను. అందరూ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకా బొర్రా గుహలకి అయితే 1 km అయితే ఉంది. ప్రతి ఒక్కరూ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఎందుకంటే మనకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే మీ ఎంకరేజ్మెంటే మాకు కావాలి. దయచేసి మీరు లైక్ చేశారనుకోండి, అది ఇంకా చాలామందికి ప్రమోట్ అవుతుంది ఆ వీడియో. వచ్చేసామండి బొర్రా గుహలకి అయితే. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది మన కార్ అయితే అక్కడ పెట్టేసాం. లోపలికైతే కార్ ఎంట్రీ ఉండేది కాదు, ఇదివరకు అయితే ఉండేది. ఇప్పుడైతే ఎంట్రన్స్ లేదండి లోపలికైతే. మా ఫ్యామిలీ అయితే అక్కడ వెయిటింగ్. మా చిన్నోడు పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఈ చుట్టుపక్కల అన్నీ ఉంటాయి, అన్ని బొమ్మలు, బ్యాగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ అన్నీ బాగుంటాయి. కాస్ట్ కూడా అంతే బాగుంటుంది. చిన్న బైక్ ఒకటి అడిగాను, అది 500 రూపీస్ చెప్పారు. అసలు మామూలుగా కాదు, చాలా టూ మచ్. కాకపోతే ఏంటంటే గుర్తుగా అంటే తీసుకోవచ్చు,
ఏదో కొన్ని ఐటమ్స్ తీసుకుని ఇంకా గుర్తుగా అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు. షోకేస్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే అక్కడ బొమ్మలు కూడా చాలా బాగా నచ్చాయి. మేము కూడా కొన్ని అయితే తీసుకున్నాం. ఇలా అక్కడ దాకా ఉంటాయి ఇవి అయితే. జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. మనం కౌంటర్కి అయితే వచ్చేసాం. టికెట్ కౌంటర్కి అయితే పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ తీసుకుంటారండి, పిల్లలకైతే 60 రూపీస్ తీసుకుంటారు. ఇంకా డిజిటల్ కెమెరా కానీ వీడియో కెమెరా కానీ ఉంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు దానికి సపరేట్గా. ఇది కౌంటర్ అనమాట. మేము మా చిన్నపిల్లకి టికెట్ లేదు కాబట్టి మేము ముగ్గురం 3 పర్సన్స్ వెళ్ళాం అనమాట. పెద్దవాళ్ళు 3 పర్సన్స్. చిన్నపిల్లలకైతే ఇంకా నార్మల్గా హాఫ్ టికెట్టే. అది పక్కనే జిప్ రైడ్ ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ జిప్ రైడ్ కూడా మనం బ్లాగ్ అయితే పెట్టాం. ఇక మా వాళ్ళు అయితే జిప్ రైడ్ ఎక్కారు. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అన్నారు. మా పెద్దది కూడా ఎక్కేసింది. జిప్ రైడింగ్ అయితే ఒకరికి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చిన్నోళ్ళు ఏంటి పెద్దోళ్ళు ఏంటి. గైస్ ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోతున్నాం. మా చిన్నోడు చూడండి మంచిగా ఎగిరిపోతున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం గారు అయితే. ఇలా సైడ్ అక్కడ కూల్ డ్రింక్స్ అవన్నీ అమ్ముతారు. మనం ఇక్కడ కొంచెం కొద్ది కిందకి దిగాలి. ఈ లెఫ్ట్ సైడ్ అంతా వ్యూ కూడా బాగుంటుంది. అక్కడ వాటర్ ఫాల్స్ చూడండి. వాటర్ ఫాల్స్ కూడా తీసాను అనమాట. ఇక్కడ అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈ పక్కన అమ్మవారు విగ్రహం అయితే ఉందండి, అక్కడైతే దండం పెట్టుకోండి. మా మేడం గారికి భక్తి ఎక్కువ, ఖచ్చితంగా దండం పెట్టుకుని వెళ్తాం ఎక్కడైనా సరే ఆగి. ఇవన్నీ స్టార్టింగ్ పాయింట్ అండి. ఇది వ్యూ, ఫస్ట్ వ్యూ. ఇంక లోపలికైతే మనం స్టార్ట్ అయ్యాం. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు దిగుతున్నాం. కానీ లొకేషన్ కానీ అంతా చాలా బాగుంటుంది. లోపలైతే ఫోటోషూట్ కానీ చాలా బాగుంటుంది. వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం కెమెరా అయితే తీసుకెళ్ళండి. కెమెరాకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ అక్కడ కూడా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వెంటనే ఇచ్చేస్తారు మనకి. కాకపోతే చిన్న ఫోటోకి అయితే 50 రూపీస్ తీసుకుంటారు, పెద్ద ఫోటోకి అయితే 100 రూపీస్ తీసుకుంటారు. పెద్దది తీసుకుంటే 100 రూపీస్ది అయితే విత్ మొబైల్లో డాక్యుమెంట్ కూడా మనకు షేర్ చేస్తారు. వాట్సాప్లో ఒరిజినల్ డాక్యుమెంట్ వేస్తారు. మేమైతే ఆల్రెడీ 2 ఫొటోస్ అయితే తీసుకున్నాం. కానీ కాళ్ళు అయితే బాగా లాగేస్తాయండి. మొత్తం తిరిగితే కాళ్ళు అయితే బాగా లాగుతాయి. అసలే ఇది జగదేక వీరుడు అతిలోక సుందర్ కూడా ఇక్కడే తీశారు షూటింగ్. ఇదే కాదు, చాలా సినిమాల్లో షూటింగ్ అయింది. ఇది చాలా మూవీస్కి తీశారు ఇక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్గా ఫామ్ అయినాయండి ఇవి. యాక్చువల్గా కొండ పైన అయితే అనుకోవాలి, కానీ ఇది అండర్ గ్రౌండ్. ఇది గుహలో అంటే ఇది చాలా చాలా ఎక్సలెంట్. ఇది ఇలాంటి గుహ మ్యాక్సిమం నాకు తెలిసి మన ఆల్ ఓవర్ ఇండియాలోనే లేదు. ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాంటిది న్యాచురల్గా ఫామ్ అయిందైతే ఇంకా ఎక్కడైతే నేనైతే చూడలేదు. శిల్పాలు గుళ్ళు అయితే చూశాను, కానీ చూసారు కదా గైస్ ఆ లొకేషన్. కానీ ఆ పైనుంచి వాటర్ కారుతున్నాయి చూసారా, ఆ డ్రాప్స్ కింద. ఆ డ్రాప్స్ కారినివే అలా కరిగి ఇలా ఫామ్ అవుతాయండి. చూడండి, నేను జూమ్ కూడా చేశాను. న్యాచురల్గా కారినివే మొత్తం అన్నీ ఫామ్ అయ్యి అంతా ఏర్పడ్డాయి. ఇది కూడా ఇది ఒక ఫోటో స్పాట్. ఇది ఈ లొకేషన్లో కూడా నేను మా వైఫ్ కూడా ఫోటో ఒకటి దిగాం. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. ఇంకా లోపలికి ఇలా వెళ్తున్నాం మనం అయితే. ఇది అంతా లేజర్ షో అండి. డే టైం కూడా లైట్స్ అన్నీ ఆన్లోనే ఉంటాయి. మా పెద్దదైతే అక్కడ పాపం స్కిడ్ అయింది, పడ్డది, చిన్నగా దెబ్బ తగిలింది. చూసారు కదా. ఈ మన వీడియో షూట్ చేసింది కూడా మా వైఫ్ కెమెరా, అది మొబైల్. రీసెంట్గానే తీసుకున్నాం తన మొబైల్, ఒప్పో రెనో 10 Pro.
బాగుందండి, కెమెరా క్లారిటీ కూడా చాలా బాగుంది. మన వైజాగ్ వాళ్ళు ఇంకా ఏపీఆర్ తెలంగాణ ఏ స్టేట్ అయినా కానీ ఎవరెవరు వెళ్ళారో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఎలా ఉంది లోపల ఒకసారి చెప్పండి. ప్లస్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారా అనేది కూడా కామెంట్ చేయండి, ఏ ఊరో ఏంటో. చూడండి అక్కడ వాటర్ పడుతుందని చూస్తారా, అలాగే ఎప్పుడు కూడా వాటర్ పడతానే ఉంటాయి. ఆ పడిన వాటర్కే న్యాచురల్గా ఫామ్ అయిందనమాట ఇదంతా, ఈ బొర్రా కేవ్స్ అనేది. ఇక్కడ ఒక సైడ్ కూడా ఇక ఫోటోగ్రాఫర్స్ ఉంటారు చూడండి. ఇక్కడ ఈ పెద్ద ఫోటోకి అయితే 100 రూపీస్ తీసుకుంటారు, చిన్న ఫోటో అయితే 50 రూపీస్ తీసుకుంటారు. మనకి ఇక్కడ ఫోటో తీసుకుని ఒక చిన్న కార్డు ఇస్తాడు, దాని మీద నెంబర్ ఇస్తాడు, మన నెంబర్ చెప్పాలి. బయటికి వెళ్ళిన వెంటనే వాళ్ళే మనకు కాల్ చేసేసి డైరెక్ట్గా మన చేతిలోకి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ప్లస్ ఏంటంటే 100 రూపీస్ ఫోటో తీసుకుంటే మాత్రం మనకి డాక్యుమెంట్ కూడా, ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా పంపిస్తారు వాట్సాప్లో. అదొకటి బెనిఫిట్. నాకు తెలిసి 100 రూపీస్ అయితే బెటరు. మ్యాక్సిమం ఈ కెమెరాస్ ఉంటే మాత్రం పట్టుకెళ్ళండి, ఎందుకంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ, మిస్ అవ్వద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అసలే అంతా కూడా చూడండి న్యాచురల్గా ఫామ్ అయింది. అదే మా పెద్ద చూపిస్తుంది అక్కడ ఏంటి అది అని, చుట్టుపక్కల లైటింగ్ ఏంటి, లేజర్ షో ఏంటి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఆ కొండపైన ఒక శివాలయం ఉంటుందండి. మనం ప్రజెంట్ అయితే ఆ చూసారా మెట్లు కనబడుతున్నాయి కదా, ఆ కొండపైకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాను, మా రిలేటివ్స్ తోటి వెళ్ళాను, నేను చూశాను. నేను కొంచెం పైకి వెళ్ళి అక్కడ ఆగిపోతున్నా, మా వైఫ్ అండ్ పిల్లలు వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తారు, నేను అక్కడ ఆగిపోతాను. తనకి శివుడు భక్తురాలు, వెంకటేశ్వర స్వామి, బాబా, శివుడు ముగ్గురు అంటే చాలా ప్రాణం మా ఇద్దరికి. తనకైతే శివుడు అంటే చాలా ఇష్టం, అందుకే ఇంకా ఆయన దగ్గర కంటే మాత్రం ఇంకెంత దూరం అనేది చూడదు. కానీ ఈ స్టెప్స్ అయితే మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయండి, ఎందుకంటే అసలే మొత్తం పచ్చిగా ఉన్నాయి. పడ్డామంటే మాత్రం దెబ్బలు అయితే తగిలేస్తాయి. చాలా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళండి. చూడండి అంత పైకి వచ్చాం మనం, నేను జూమ్ చేసి తీసాను మీకోసం ఫ్రెండ్స్. ఇదైతే ఫార్వర్డ్ అయితే చేయట్లేదు, ఉన్నట్టుగా పెడుతున్నా. ఇందులో ఏ మాత్రం గ్రాఫిక్స్ లేదు, ఏం లేదు, మొత్తం ఒరిజినల్ క్లారిటీ, ఒరిజినల్ వీడియో. చూసారు కదా, ఇక్కడ అంత పచ్చిగా ఉంది. పిల్లల్ని తీసుకెళ్ళే మాత్రం చాలా జాగ్రత్త. నేనైతే మా చిన్నదాన్ని ఎత్తుకుని మరీ తీసుకెళ్ళా కూడా, అక్కడక్కడ నడిచిందంతే. ఎందుకంటే మా చిన్నదంటే మాకు చాలా ఇష్టం, అది మాత్రం పడిందంటే మేము తట్టుకోలేము. చూస్తున్నారు కదా, ఇక మొత్తం పచ్చిగా ఉంది చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంటే పచ్చిగా ఇక వాటర్ డ్రాప్స్ పడి ఇలా న్యాచురల్గా ఫామ్ అవుతుంది చూడండి. ఇదంతా కూడా పైన కూడా అంతే, చూసారు కదా, నేను జూమ్ చేస్తున్నా చూడండి. అది కూడా అంతే సేమ్, ఆ వాటర్ కారుతూనే ఉంటాయి ఇంకా ఎప్పుడు కూడా, ఆ కారుతూనే ఉంటే ఇంకా అలానే ఉంటుంది. కానీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. వెళ్ళని వాళ్ళు అయితే మాత్రం మన వీడియో చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది, 100% పక్కా వెళ్తారు. వెళ్తే మాత్రం వైజాగ్ వస్తే మాత్రం బొర్రా కేవ్స్ మాత్రం మిస్ కాకండి. ఇంకా చుట్టుపక్కల ఏవేవి ఉన్నాయో మొత్తం నేను మ్యాక్సిమం తీసి వ్లాగ్స్ ద్వారా పెడతాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మనకు లైక్ చేస్తేనే మన ఛానల్ అనేది కొంచెం అభివృద్ధిలోకి వస్తుందండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా ప్రమోట్ అవుతుంది. తప్పకుండా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ఎలాగే మీ సపోర్ట్ ఉన్నామంటే ఇలాంటివే చాలా వీడియోస్ అయితే నేను పెడతానండి. చూడండి పైనుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. నేను అక్కడైతే ఆగిపోయాను మా చిన్నవాడిని తీసుకొని. కానీ పిల్లలైతే మాత్రం చూసుకోండి కొద్దిగా, ఎందుకంటే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం.
పైకి వెళ్ళొచ్చారు వీళ్ళు అయితే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి లేజర్ షో కానీ, ఇంకా కొంచెం ముందు మేము ఫోటో ఒకటి దిగాము మా 4 మెంబర్స్. ఇక్కడే దిగాం. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మొత్తం వస్తుంది అన్నమాట. చూడండి ఫోటోగ్రాఫర్స్ అందరు ఉంటారు అక్కడ, ఫుల్గా ఉంటారు. 2-3 ఉంటారండి ఫోటోగ్రాఫర్స్ అయితే. 2-3 స్పాట్స్ ఉంటాయి. కెమెరా అయితే పట్టుకెళ్ళండి ఉంటే, లేకపోతే మొబైల్ అయినా సరిపోతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడే దిగాం మేము ఫోటో అందరం కలిసి. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే వస్తుంది మనకైతే. అయిపోయింది ఫోటో దిగి, ఇంకా కిందికి దిగి లోపలికి వెళ్ళాం మేము. అక్కడ ఏముండదు, నార్మల్గా ఇట్లనే గుహల లోపలికి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఆగి. చూడండి ఇక్కడ ఏదైనా రాయి పడుతుందని చెప్పి మీకు భయం అనేది ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతా సేఫ్టీయే. మ్యాక్సిమం అదంతా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏర్పడిందండి ఇది. ఎవరికి ఏం భయం ఉండొద్దు. కాకపోతే ఏంటంటే మనం వాక్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త. పిల్లల్ని వదలకండి, ఎందుకంటే పడిపోతారు. మ్యాక్సిమం చిన్నపిల్లలు దెబ్బ తగిలిందని తెలుసు కదా మీకు, ఎట్లా తగులుతుంది. చాలా దెబ్బలు తగులుతాయండి, స్కిడ్ అయిపోతారు. మ్యాక్సిమం అది మాత్రం ఒకసారి చూసుకోండి. పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు అందరికీ నేను అదే చెప్తున్నాను, చాలా కేర్ఫుల్గా ఉండండి. పెద్దవాళ్ళని మ్యాక్సిమం తీసుకెళ్ళండి, అక్కడ లోపల దాకా తీసుకెళ్ళండి. మరీ పైకి ఎక్కించకండి. ఆ శివాలయం ఉంది కదా పైకి, అదైతే ఎక్కించకండి, అది ఆ మెట్లు అయితే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి డేంజర్, కళ్ళు తిరుగుతాయి, అక్కడి నుంచి కింద పడిపోయిన ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినా పర్లేదు, కొంచెం కేర్గా చూసుకోండి. చూశారు కదా గైస్, ఇదండి బొర్రా గుహలు అయితే. మన ఛానల్ అయితే లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే వెళ్తున్నాం. బొర్రా గుహల దగ్గర జిప్ లైన్ అయితే ఉందండి. పర్ పర్సన్ వచ్చేసి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది కూడా ట్రై చేయండి. అది 200 మీటర్స్ హైట్లో ఉంటుంది. స్టార్టింగ్ భయం అనిపిస్తుంది, కానీ సేఫ్టీ అన్ని పర్లేదు, బాగుంది. నాకు ఇంకా భయం, కానీ నేనే వెళ్ళాను. గైస్ చూశారు కదా, మన వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలానే మనకి ఎప్పుడు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మాత్రం గట్టిగా ప్రెస్ చేయండి, చాలా గట్టిగా ప్రెస్ చేయాలి, పగిలిపోవాలంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.